మనకి నోరూరిపోయే పావు బజ్జీ అండి. చూసారా, స్మూత్గా ఉందండి. ఇలా కర్రీలోకి పెట్టుకొని ఇలా తింటే మామూలుగా ఉండదండి పావు బజ్జీ. భలే టేస్ట్కరమైంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో, దీన్ని తయారు చేసే విధానం ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. చూడండి, నేను 3 బంగాళదుంపలు తీసుకున్నానండి. 3 బంగాళదుంపలు తీసుకొని ఇలా 3 బంగాళదుంపలు ఇలా మజ్జిగ కట్ చేసుకొని కుక్కర్లోకి వేసుకొని, అదిగోండి కుక్కర్లోకి వేసేసుకొని, ఇదిగోండి 1 గ్లాసు వాటర్ పోసుకొని, గ్లాసున్నర వాటర్ పోసుకొని, గ్లాసుతో గ్లాసున్నర పోసుకొని పొయ్యి మీద పెట్టుకుందాము. గ్యాస్ కొట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని 3 విజిల్ అండి. మీ 3 విజిల్ వచ్చేదాకా 3 విజిల్ రాగానే దించేసుకుంటే ఉడికిపోతాయండి. కుక్కర్లో అయితేనే 3 విజిల్ అండి. నార్మల్గా అయితే కొంచెం 1 గ్లాసు నీళ్ళు వాటర్ పోసుకొని బాగా ఉడకనిచ్చి చెయ్యి పెట్టి ఇట్లా అంటే ఘాటు ఇట్లా పెట్టగానే మన చాకు అనేది తీసుకొని ఘాటు పెట్టగానే దిగిపోతే ఉడికినట్టేనండి. మెత్తగా ఉడికించుకోవాలండి, మెత్తగా ఉడికించుకోవాలి. అందుకే నేను కుక్కర్లో పెట్టానండి. 3 విజిల్ రాగానే దించేసుకుందాం. బాండీ పెట్టుకొని బాండీలో బటర్ అండి, బటరు 2 స్పూన్లు బటర్ వేసుకోవాలండి. ఇదిగోండి 2 స్పూన్ల బటర్ వేసుకోవాలి. ఈ బటర్ బాగా కరిగిపోయేటట్టుగా ఇలా కలుపుకోవాలి. బటర్ కరిగిపోయింది కండి. క్యాప్సికమ్ అండి, ఒక చిన్నగా సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న సైజు క్యాప్సికమ్ మగ్గిపోతుంది కండి. క్యాప్సికమ్ మగ్గంగానే గ్రీన్ బఠానీలు అండి. గ్రీన్ బఠానీలు లేకపోతే నార్మల్ మీ ఇష్టం ఏ కలర్ బఠానీలు నచ్చుకోవచ్చు. నేను మాత్రం గ్రీన్ బఠానీలు అండి. 1 పావు కప్పు గ్రీన్ బఠానీ, ఒక చిన్న సైజు టమాటా సన్నగా కట్ చేసుకున్న 1 టమాటా అండి. టమాటా కూడా వేసి బాగా కలుపుకొని సిమ్ములో పెట్టుకొని 5 నిమిషాల పాటు బాగా మెత్తగా ఉడికినివ్వాలండి. మగ్గటానికి తొందరగా మగ్గిద్దండి. సాల్ట్ వేస్తే ఎప్పుడైనా తొందరగా మగ్గిద్ది కాబట్టి ఒక ఈ స్పూన్తో చిన్న స్పూను సాల్ట్. ఉడికిపోయినాయండి మెత్తగా. టమాటాలు కూడా ఇలా మెత్తగా అయిపోయినాయండి. ఇలా మనకు మెత్తగా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇదిగోండి మనకి ఇది ఉంటే ఫ్రెష్ చేసేదాంతో ఇలా అనుకోవాలి. చూసారా అంత మెత్తగా ఉడికిపోయినాయో ఇలా అనుకోవాలి. బాగా ఫ్రెష్ చేసుకోవాలండి. మీకు ఉంటే పప్పు గుత్తి అనుకోవచ్చండి. అది లేకపోయినా ఇదిగోండి బంగాళదుంపలు మెత్తగా కట్ చేసుకొని ఉడకబెట్టుకున్నాం కదండి, ఇందాక చూపించా కదా. ఆ బంగాళదుంపలు కూడా చేత్తో నేనైతే చేత్తో ఇట్లా చిన్నగా కట్ చేసేస్తున్నాను. బంగాళదుంప కూడా వేసాక దీంతో ఇలా అనుకోవాలండి. ఇంత కూడా మెత్తగా చేసుకోవాలండి. ఎంత మెత్తగా చేస్తే అంత బాగుంటుందండి కర్రీ. ఇట్లాగా చక్కగా ఇట్లా మెత్తగా అయిపోవాలండి. ఇట్లా మెత్తగా ఎనుపుకోవాలి. మనం దాంతో ఎనుపుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లోకి 1 స్పూను కారం, ఇదిగోండి 1 స్పూను కారం, చిటికెడంతా పసుపు, ధనియాల పొడి ఇంట్లో వేయించుకొని పెట్టుకున్న ధనియాల పొడి 1 స్పూను, 1 స్పూను జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర వేసుకోవచ్చు, జీలకర్ర ఉంటే జీలకర్ర వేసుకోవచ్చు. ఇందాక సాల్ట్ కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం 1 అర స్పూను సాల్ట్. చూడండి చక్కగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని 2 నిమిషాల పాటు ఉప్పు కారం అన్నీ పట్టేటట్టుగా మగ్గనిచ్చుకుందాం. ఉడికిపోయిందండి, మెత్తగా అయిపోయింది. ఇంకేం లేదని చూడండి, మెత్తగా ఇలా అయిపోవాలండి. ఇది తీసేసుకొని ఉడికిపోయింది పక్కన పెట్టేసుకొని వేరే కళాయి పెట్టుకొని 1 కళాయి పెట్టుకొని 2 స్పూన్ల మళ్ళీ బటర్ వేసుకోవాలండి. 2 స్పూన్ల బటర్ మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 1 పచ్చిమిరకాయ సన్నగా కట్ చేసుకోవాలండి. కొంచెం లైట్గా వేయించుకుందాం. పచ్చిమిరకాయ లైట్గా వేగిందిగా. సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు, ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం 1/2 స్పూను సాల్ట్, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ధనియాల పొడి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూను కారం, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కొంచెం వేసుకోండి. నాకు మీద లేదు కాబట్టి నేను కొత్తిమీర వాడట్లేదు. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు అన్నీ మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు పప్పు వేసుకోవాలి. మనం తీసుకున్న పప్పు ఇలా వేసేసుకోవాలి. కొంచెం 1 చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలండి. వాటర్ చిన్న గ్లాసు పోసుకొని సిమ్లో పెట్టుకొని ఇది బాగా ఉడకనివ్వాలి. మెత్తగా గ్రేవీ బాగా మెత్తగా రావాలండి. ఇది ఎంత మెత్తగా వస్తే అంత టేస్ట్ వచ్చిద్దండి పావు బజ్జీ. ఇవ్వండి బటరు
కర్రీ అయిపోయిందండి. చక్కగా ఇలా పల్లసాగా రావాలండి. మీ కాడ ఫుడ్ కలర్ ఉంటే కలర్ వేసుకోండి. నేనైతే కలర్ వేయట్లేదు, ఇంట్లోకే కాబట్టి కలర్ అవసరం లేదండి. మన ఎవరైనా బయట చుట్టాలు ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వేసుకోవచ్చండి. నేనైతే వేయకుండా ఇలాగే ఉంచుతున్నానండి. చూసారా అంత చక్కగా ఇట్లా పల్లసాగా ఇట్లా రావాలండి. గ్రేవీ ఇలా రావాలి. ఇలా అయిపోయిందండి. కట్టేసుకొని మనం పావు చేసేసి చక్కగా మనకి రెడీ అయిపోయిందండి. పావు బజ్జీ రెడీ అయిపోయిందండి. ఇంకా అయిపోయిందండి, తింటమే. బాయ్ ఫ్రెండ్స్.